అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక సిల్క్ స్మిత గారి గురించి అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం రండి. 1960 డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లో జన్మించారు విజయలక్ష్మి. అదేనండి మన సిల్క్ స్మిత గారు. వీరి తల్లిదండ్రుల పేర్లు శ్రీరామ్మూర్తి, సరసమ్మ గారు. వీరిది పేద కుటుంబం. పేద కుటుంబం అంటే కూడా నిరుపేద కుటుంబం అంటేనే సరిపోతుందేమో. ఆ పేదరికంలో సిల్క్ స్మిత గారిని ఎక్కువ చదివించలేక 4వ తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో వీరి పెద్దమ్మగారు అన్నపూర్ణమ్మగారు ఒంటరిగా ఉండడంతో ఆవిడ సిల్క్ స్మిత గారిని దత్తత తీసుకోవడం జరిగింది. నిజానికి చిన్న వయసు నుంచే విజయలక్ష్మి గారికి సినిమాలు చూడడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టం ఎంతలా పెరిగిందంటే తనని తాను స్క్రీన్ మీద చూసుకుంటే ఇంకెంత బాగుంటుందో అనే అంతలా పెరిగింది. అయితే అదే విషయాన్ని వెళ్ళి వారి పెద్దమ్మైన అన్నపూర్ణమ్మ గారికి నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను, గొప్ప నటిని అవ్వాలనుకుంటున్నాను అని చెప్పారట. కానీ ఆ సమయంలో ఎవరిని వెళ్ళి కలవాలి, ఎలా సినిమాల్లోకి ప్రవేశించాలి అనేది మాత్రం తెలియదు. అయితే 1978 ఆ సంవత్సరంలో ఒక ఆయన మీ అమ్మాయి విజయలక్ష్మిని సినిమాల్లో నటింపజేయాలనుకుంటున్నావు కదా అని అడగడం జరిగింది. నిజానికి ఆయన అంతకుముందే అన్నపూర్ణమ్మ గారిని ఎరుగుదురు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని తాడికొండలో ఒక తెలుగు సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది అని చెప్పడం జరిగింది. ఆయన అన్నపూర్ణమ్మ గారికి కూడా ఇంతకుముందు తెలిసింది. మీరు అక్కడికి వెళ్ళి ప్రయత్నిస్తే ఏదైనా అవకాశం దొరుకుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. నిజానికి అప్పటికి విజయలక్ష్మి గారి వయసు సుమారుగా 16 సంవత్సరాలు. అది విన్న అన్నపూర్ణమ్మ గారు మొత్తానికి విజయలక్ష్మి గారు అనుకున్నది జరుగుతుంది అని ఆవిడని తీసుకొని గుంటూరు దగ్గరలో కూడా తాడికొండకి వెళ్ళారు. ఆ సినిమా పేరు భూదేవి. అయితే అప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఆ సినిమా షూటింగ్లో ఉన్న దర్శకులు సుగంబాబు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈమె మా పాప విజయమాల అని ఆయనకి పరిచయం చేయడం జరిగింది. నిజానికి సిల్క్ స్మిత గారి అసలు పేరు విజయలక్ష్మి అయినప్పటికీ తెర మీద విజయమాల అంటే బాగుంటుందని ఆవిడ అలా మార్చి చెప్పడం జరిగింది. మీ సినిమాలో ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని మేము ఏలూరు నుంచి వచ్చామండి అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఆయన విజయలక్ష్మి గారిని చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకు అంటే అప్పట్లో విజయలక్ష్మి గారు లావుగాను నల్లగాను ఉండేవారు. అయితే అయినప్పటికీ ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పి అమ్మ నీకేమైనా నటన వచ్చా అని అడగడం జరిగింది. లేదండి, అలాగే ఎక్కడా నేర్చుకోలేదు అని చెప్పడం జరిగింది. అయితే దానికి గాను ఆయన మీరు నటన రాదంటున్నారు, అలాగే అంతకుముందు పూర్వానుభవము లేదంటున్నారు. ఈ అమ్మాయి చూస్తే ఎలా ఉంది, ఈ అమ్మాయి నటనకు పనికొస్తుందో లేదో కూడా నేను చెప్పలేని పరిస్థితి అమ్మా అన్నారు. నా మాట విని మీరు తిరిగి ఊరు వెళ్ళిపోండమ్మా అని చెప్పడం జరిగింది. అయితే అన్నపూర్ణమ్మ గారు మాత్రం అదే ఊరిలో ఉంటూ రోజు షూటింగ్కి విజయలక్ష్మి గారిని తీసుకొని రావడం జరిగేది. అది గమనించిన ఆయన రోజు వస్తున్నారు కదా అని చెప్పి అప్పుడు విజయమాల గారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆవిడతో మాట్లాడగానే ఆయనకి అర్థమైంది ఏమిటి అంటే కళ్ళలో ఏదో తెలియని మత్తు, అలాగే ఆవిడ గొంతులో ఏదో తెలియని ఆకర్షణ ఉందని అర్థమైంది. అందుకని ఆ సినిమాలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి అందులో ఆవిడ్ని నటింపజేశారు. నిజానికి ఆవిడ్ని నటింపజేయడానికి ఒక 4 రోజులు బాగా ప్రాక్టీస్ ఇప్పించి అలాగే కెమెరా ముందు ఎలా నటించాలి, ఎలా హావభావాలు పలికించాలి అనేది చెప్పారు. షూటింగ్ అయిపోయిన తర్వాత అన్నపూర్ణమ్మ గారిని పిలిచి, అమ్మ మీ పాపతో షూటింగ్ అయిపోయింది, మేము మిగతా షూటింగ్ మద్రాసు వెళ్ళి చేసుకోవాలి, అక్కడ మీ అవసరం వస్తే మేము మిమ్మల్ని సంప్రదిస్తాము, మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అని అడ్రస్ని తీసుకోవడం జరిగింది. చిన్నదో పెద్దదో ఏదో రకంగా మొదటిసారి సినిమాలో నటించే భాగ్యం కలిగింది అని ఆనందపడుతూ తల్లి కూతుర్లు ఇద్దరూ తిరిగి ఏలూరు వచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ సినిమా అవకాశాలు అంత తొందరగా రాలేదు. అప్పుడు అన్నపూర్ణమ్మ గారికి అర్థమైంది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో అంతగా షూటింగులు జరగట్లేదు, అందువల్ల మద్రాసు వెళ్తే అక్కడ మళ్ళీ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని మన సిల్క్ స్మిత గారిని, అదేనండి విజయలక్ష్మి గారిని, విజయమాల గారిని తీసుకొని మద్రాసు వెళ్ళడం జరిగింది. మద్రాసు వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కువగా ఎవరూ తెలియకపోవడంతో అప్పటి నటి అయిన ఛాయాదేవి గారి ఇంట్లో అద్దెకు దిగి అక్కడి నుంచి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
వాస్తవానికి మన విజయమాల అంతగా అందగత్తె కాకపోవడంతో అవకాశాలు వస్తుండేవి కాదు. అయితే ఛాయాదేవి గారు ఆర్టిస్ట్ అవ్వడంతో ఆవిడికి టచ్అప్ మేకప్ అసిస్టెంట్గా మన విజయమాల గారు వెళ్ళేవారు. నటి అవ్వాలని వచ్చి ఇలాంటి పని చేస్తున్నప్పటికీ అన్నపూర్ణమ్మ గారు మాత్రం బతకడానికి కొంత డబ్బు కావాలి, అలాగే విజయమాల గారికి కూడా షూటింగ్ ఎలా ఉంటుంది, అసలు ఎలా నటిస్తారో అవన్నీ తెలుస్తాయి కదా అని అన్నపూర్ణమ్మ గారు పంపేవారు. కరెక్ట్గా ఇలాంటి సమయంలోనే డైరెక్టర్ మల్లికార్జున్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన త్రిపురనేని వరప్రసాద్ గారు ఛాయాదేవి గారిని కలిసి, మేడం, మా సినిమాలో నటించడానికి 2 అమ్మాయిలు కావాలి, వారు ఫటాఫట్ జయలక్ష్మి గారి పక్కన నటించాల్సి ఉంటుంది అని చెప్పారు. అప్పుడు ఛాయాదేవి గారు విజయమాల గారిని అలాగే ఇంకొక అమ్మాయిని నటించడానికి పంపించారు. ఆ సినిమా పేరు ఆడదంటే అలుసా. అయితే ఆ సినిమా షూటింగ్ మద్రాసులో కాదు, తిరుపతిలో. త్రిపురనేని వరప్రసాద్ గారు ఈ 2 అమ్మాయిల్ని తీసుకొని తిరుపతిలో షూటింగ్ చేయించారు. వారికి ఏ లోటు రాకుండా చూసుకున్నారు. ఆయన మర్యాదగా చూసుకున్న విధానం అదంతా నచ్చి ఈవిడ ఎంతగానో అభిమానించేవారు. తరువాత చిరంజీవి గారు నటించిన తాయారమ్మ బంగారయ్య సినిమాలో ఒక చిన్న వేషం మన విజయమాల గారికి దొరికింది. అయితే మద్రాసులో ఉన్న జర్నలిస్టులు కొంతమంది సువర్ణరేఖ అనే నాటకాన్ని ప్రదర్శించాలని రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు. అయితే అక్కడికి మన విజయమాల గారిని తీసుకొని వారి పెద్దమ్మాయి అయిన అన్నపూర్ణమ్మ గారు వచ్చారు. ఎందుకు అంటే నాటకాలు చూడడం అలాగే అందులో పాల్గొనడం వల్ల నటన బాగా వస్తుంది అని ఆవిడ అనుకుని అక్కడికి రావడం జరిగింది. అయితే ఆ జర్నలిస్టులు గ్రూపులో ఒక ఏలూరుకి సంబంధించిన జర్నలిస్ట్ కూడా ఉండడం జరిగింది. అయితే ఆ నాటకంలో హీరోయిన్ కూడా లేకపోవడంతో ఆయన మన విజయమాల గారిని హీరోయిన్గా తీసుకొని ఆవిడికి నటన కూడా నేర్పడం జరిగింది. ఇలా రిహార్సల్స్ కోసం కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకసారి మన విజయమాల గారు గోధుమలను తీసుకొని ఏవిఎం స్టూడియో ఎదురుగా ఉన్న పిండిమారలో పిండి మరాడించి మళ్ళీ తిరిగి వస్తూ ఉండగా అప్పుడే ఒక అతను బుల్లెట్ బండి మీద ఆవిడ్ని ఫాలో అవుతూ రావడం జరిగింది. మన విజయమాల గారు వెంటనే రిక్షా దిగి ఇంటిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ అడ్రస్ను చూసిన ఆయన 2వ రోజు హెయిర్ డ్రెస్సర్ని పంపించి ఛాయాదేవి గారి ఇంట్లో ఉంటున్న మన విజయమాల గారిని రప్పించుకోవడం జరిగింది. నిజానికి అతను ఎవరో కాదు, విను చక్రవర్తి. ఆ రోజుల్లో మద్రాసులో మంచి రచయిత. రాసిన వండి చక్రం అనే సినిమాకి సిల్క్ క్యారెక్టర్కి గాను ఎంతమందిని వెతికినా ఎవరూ దొరకలేదు. అయితే అప్పుడు విజయమాల గారితో నీ కళ్ళు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి అని, అందువల్లనే నిన్ను చూడగానే వెనకాలే ఫాలో అయ్యాను అని చెప్పారు. ఈ క్యారెక్టర్కి నువ్వైతేనే సరిగ్గా ఉంటావు అని చెప్పడంతో అన్నపూర్ణమ్మ గారు అలాగే విజయమాల గారు ఎంతో సంతోషించారు. అలాగే విజయమాల గారు అందులో నటించారు కూడా. ఈ సినిమాలో హీరో ఇంకెవరో కాదండి, సూర్య గారి తండ్రి గారైన శివకుమార్ గారు. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు వినయ్ తేడ్. ఇందులో కూడా విజయమాల గారికి వ్యాంపు క్యారెక్టరే దొరికింది. ఈ సినిమా డైరెక్టర్ యాంటోనీ గారు విజయమాలగా ఉన్న పేరుని స్మితగా మార్చారు. అప్పటి నుంచి అందరూ కూడా స్మిత అనే పిలుస్తూ ఉండేవారు. ఆ తర్వాత 1979 ఆగస్టులో వండి చక్రం విడుదలైంది. ఆ సినిమా విడుదల అవటమే కాక ఘన విజయాన్ని సాధించింది. అందులోనూ సిల్క్గా మన విజయమాల గారికి ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి కూడా అందరూ సిల్క్ స్మిత అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వరుసగా 5 సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. నిజానికి విజయలక్ష్మి సినిమాల కోసం విజయమాలగా, విజయమాల రచనలో నటించడం కోసం సిల్క్ కాస్త ఒక మలయాళ సినిమాతో స్మితగా, మొత్తంగా సిల్క్ స్మితగా మారింది. అప్పటి నుంచి సిల్క్ స్మిత గారు వెనుతిరిగి చూసుకోని అవసరం లేకపోయింది. కానీ ప్రతి సినిమాలో కూడా ఆవిడికి వ్యాంప క్యారెక్టర్ లేదు అంటే ఐటమ్ సాంగ్ గర్ల్గా మాత్రమే అవకాశాలు వస్తుండేవి. కానీ భారతీ రాజా గారు మాత్రం ఆవిడికి సీతాకోక చిలుకలో ఒక మంచి క్యారెక్టర్ని ఇచ్చి ఆవిడలోనూ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంది అని చూపించారు. కానీ మన రజనీకాంత్ గారు నటించిన తమిళంలో 3 మనగాళ్ళు సినిమాలో సిల్క్ స్మిత గారు వ్యాంపు క్యారెక్టర్ గుర్తుండిపోయేలా నటించారనే చెప్పాలి. అంతా సజావుగా ఉన్న సమయంలోనే సిల్క్ స్మిత గారు మొట్టమొదటిసారిగా నటించిన భూదేవి సినిమా దర్శకులైన సుగంబాబు గారు మన సిల్క్ స్మిత గారిని రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో కలవడం జరిగింది. ఆయన్ని చూసిన
అన్నపూర్ణమ్మ గారు, సిల్క్ స్మిత గారు ఎంతో ఆనందించారు. అలాగే ఆయనకి సకల మర్యాదలు చేశారు. అయితే అప్పుడు సిల్క్ స్మిత గారు, ఏంటి సార్ ఇలా వచ్చారు, బాగున్నారా అని పలకరించారట. నిజానికి ఆయన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఎందుకు అంటే అప్పట్లో సిల్క్ స్మిత గారు ప్రతి సినిమాలో నటించడమే కాక ఎంతో ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు. అటువంటి యాక్టర్ అయి ఉండి ఆయన్ని అలా పలకరించడం ఆయనకి ఆశ్చర్యాన్ని గురిచేసింది. నిజానికి సిల్క్ స్మిత గారి క్రేజ్ ఎలా ఉండేది అంటే అప్పట్లో ఆవిడ ఒక యాపిల్ని కొరికి వేలం వేస్తే ఆ యాపిల్ 25,000కు అమ్ముడుపోయిందంట. అంతలా ఉండేది ఆవిడ క్రేజ్ అప్పట్లో. అంత క్రేజ్ ఉన్నప్పటికీ ఆవిడ ఎంతో సామాన్యంగా మాట్లాడటం ఆయనకి నచ్చింది. అయితే అమ్మ, మనం తీసిన భూదేవి సినిమాలో ప్యాచ్ వర్క్ ఉంది. అప్పుడు ప్రొడ్యూసర్ గారి దగ్గర ఇబ్బంది వల్ల డబ్బులు లేకపోవడంతో సినిమాని ఇన్నాళ్ళు ఆపివేయాల్సి వచ్చింది. మళ్ళీ ప్రొడ్యూసర్ గారు డబ్బుని సర్దుకున్నారు. రేపు ఒక్కరోజు మీరు డేట్ ఇచ్చినట్లయితే ఆ షూటింగ్ని కంప్లీట్ చేద్దామని చెప్పడం జరిగింది. దానికి సిల్క్ స్మిత గారు, అయ్యో, రేపు నేను రాజ్ కుమార్ గారిని బెంగళూరులో కలవాలి, నాకు సినిమా షూటింగ్ ఉంది, ఆ తర్వాత ఒక వారంలో ఆ షూటింగ్ అయిపోతుంది, నేను వచ్చి అప్పుడు కలుస్తాను, మీకు ఓకేనా సార్ అని చెప్పడం జరిగింది. అప్పుడు సుగంబాబు గారు కంగుతిని, అమ్మ, ఈ సినిమాని వచ్చే వారంలో విడుదల చేయాలి, అందుకని మీరు రేపు నటించాల్సి ఉంటుంది అని ఆవిడ్ని బ్రతిమలాడుకున్నారు. అప్పుడు సిల్క్ స్మిత గారు, సార్, నాకు మొదటి గురువు మీరు, సినిమాల్లో ఎలా నటించాలి, కెమెరా ముందు ఎలా ఉండాలి అని నేర్పింది మీరు అంతగా బ్రతిమలాడిన అవసరం లేదు, మీకు ఓకే అనుకుంటే ఇప్పుడే ఈరోజు రాత్రి షూటింగ్ చేసుకోండి అని చెప్పారట. ఆ మాట వినడంతో ఆయన వెంటనే మేనేజర్ని పిలిపించి షూటింగ్కి కావలసినవన్నీ ఏర్పాటు చేసి ఆ రోజు రాత్రే షూటింగ్ని కంప్లీట్ చేశారు. ఎంత చేసినప్పటికీ సిల్క్ స్మిత గారు వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. నిజానికి ఆవిడ విజయలక్ష్మి నుంచి సిల్క్ స్మిత్గా మారే క్రమంలో ఎన్నో అవమానాలను, ఎన్నో మాటలను పడవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఆవిడ్ని, నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, నువ్వు వ్యాంపు క్యారెక్టర్లకి తప్ప నటిగా పనికిరావు అని ఎన్నో మాటలు అన్నారట. 1984 సంవత్సరం వచ్చేసరికి ఆవిడ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో దాదాపు 200 చిత్రాల్లో నటించి రికార్డులను సృష్టించారు. కేవలం 4 సంవత్సరాల్లో 200 సినిమాల్లో నటించిన నటుడు కానీ, నటీమణి కానీ లేరు. ఆ రికార్డు ఈవిడికే సొంతమైంది. అంటే దాదాపుగా సంవత్సరానికి 50 చిత్రాల్లో నటించిన నటీమణి మన సిల్క్ స్మిత గారు. అంత బిజీగా ఉన్నప్పటికీ ఎవరైనా సహాయం కోరి ఆవిడ దగ్గరికి వస్తే ఆవిడకి తోచినంత సహాయం చేసి వారిని పంపించేవారు. ఆవిడ సెట్లోనూ ఎవరితో అధికంగా మాట్లాడేవారు కాదు. అంతేకాక చిన్నతనం నుంచి ఆవిడికి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అలవాటు. అది చూసి ఎంతోమంది ఆవిడికి పొగరెక్కువ, గర్వం ఎక్కువ అని అనుకునేవారట. కానీ సిల్క్ స్మిత గారి ఎదుగుదల పడని వ్యక్తులు ఆవిడ పొగరబోతని, ప్రొడ్యూసర్లకి డేట్స్ ఇవ్వకుండా ఉంటుంది అని, అలాగే తలబిరుసు అని రకరకాల పుకార్లను లేవనెత్తారు. నిజానికి ఆవిడ ఎంతో మృదు స్వభావి, ఎవరికైనా ఎంతో సౌమ్యంగా సమాధానం చెప్పేవారు. ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నందున ఈ వీడియోలోని సగం భాగాన్ని ఇక్కడతో ఆపివేయడం జరుగుతుంది. తర్వాత వీడియోలో మిగతా భాగాన్ని కంటిన్యూ చేస్తాం. మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూస్తారని భావిస్తున్నాం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.